హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్‌లో వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. అది కూడా బాస్మతి రైస్ కాదండి. మనం నార్మల్‌గా ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కదండీ! సో, ఆ రైస్‌తోనే చాలా అంటే చాలా సింపుల్ మెథడ్‌లో చెప్తాను చూడండి. సో, ముందుగా గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోండి. సో, నెక్స్ట్ సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. సో, ఫ్రై అయ్యాక నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గ్లాసు. ఈ గ్లాస్‌తోనే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాదు కదండీ! సో, నార్మల్ రైస్ కాబట్టి సో, ఇంత వాటర్ మనకి సరిపోతుంది. సో, ఇక్కడ నేను గ్లాస్ చూపించాను గదండీ! అదే గ్లాసు. ఆ గ్లాస్‌తోనే నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో, బాయిల్ అయినప్పుడు ఇందులో మనమి జీలకర్ర ఉంటుంది కదండీ! సో, జీలకర్ర, కొంచెం సాల్ట్ అలాగే ధనియాల పొడి వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి 2 గ్లాసెస్ రైస్ నేను తీసుకున్నానని చెప్పాను కదా! సో, ఆ రైస్‌ని వాటర్ లేకుండా కొంచెం కొంచెంగా మనం మరుగుతున్నటువంటి ఆ వాటర్‌లో ఈ బియ్యాన్ని వేసుకుంటూ మొత్తాన్ని గూడా కలుపుతూ ఉండండి. ఓకేనా? కానీ కాంబినేషన్ నిజంగా చాలా బావుంటుందండి. మొత్తం ఎక్కడ వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా ఈజీగా, సింపుల్‌గా అర్థమవుతుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఓకేనా అండి? దీని కాంబినేషన్ కూడా నేను చెప్తాను. అది కూడా ట్రై చేయండి. ఎలాగా ఉందన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా అండి? సో, ఈ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. అంతే అండి. సింపుల్ మెథడ్‌లో ఈజీగా అయిపోయింది కదా! వెజిటబుల్ రైస్. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర పైన మొత్తాన్ని కూడా వేసేసుకోండి. సో, నెక్స్ట్ దీనికి కాంబినేషన్ అని చెప్పాను కదండీ! సో, ఇప్పుడు నేనెప్పుడు కూడా కర్డ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. సో, ఆ కర్డ్‌లో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా గూడా దీంతోని కూడా క్లియర్ అయిపోతాయండి. ఆ రకంగా కూడా ఇది యూజ్ అవుతుంది. సో, కొంచెం లైట్‌గా ఇంగువ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇంగువ, కొంచెం సాల్ట్ కూడా మొత్తాన్ని వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి. సో, ఇందాక మన వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది గదండీ! సో, దానికి కాంబినేషన్ ఇదన్నమాట. సో, వేడి వేడిగా అన్నంలోకి ఇలా వేసుకొని తింటూ ఉంటే అండి నిజంగా చాలా అంటే చాలా బావుంటుందండి. సో, నేనిప్పుడు ప్లేట్‌లో తీసుకుంటున్నాను చూడండి. ఎంత బావుందో చూస్తుంటేనే మీకు నోరూరుతుంది గదండీ! తింటుంటే గూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. సో, నేనింకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీరు నా ఛానెల్‌ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.